హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నికాన్ స్టోరీస్. ఈ వీడియో అయితే 29 minutes ఉందని చూస్తున్నారా? ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ వీడియోతో సిక్కిం సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది. అలా వెళ్ళేదారిలో చెప్పి 2 వాయివై అయితే తీసుకున్నాం. అలా వాయివై తీసుకొని రోడ్ మీద వెళ్తుంటే మాకైతే దుర్గా మందిర్ అయితే కనబడింది అనమాట. నేను గూగుల్ మ్యాప్లో అయితే చూసాను దాన్ని, పెర్బింగ్ దుర్గా మందిర్. సో మనం అయితే వాయివై తీసుకొని ఈ తింటా పెర్బింగ్ దుర్గా మందిర్కి అయితే వెళ్తాం అనమాట. చలో, మనకైతే వాయివై దొరికింది. మనమైతే చలో ఇదైతే సిక్కిం రంకా విలేజ్ దగ్గరలో ఉన్న ఒక దుర్గా మందిర్. చలో మనమైతే మందిర్లోకి వెళ్ళి మీకు మందిర్ చూపిస్తాను నేను. చూడొచ్చు, మనమైతే మన బ్యాగ్ కింద పెట్టాము. రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే ఫొటోస్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోదాం అనమాట. చలో, మనదైతే దర్శనం అయిపోయింది దుర్గా మందిర్లో. ఇదిగో మీరు వెనకాల చూడొచ్చు దుర్గా మందిర్. సో మనమైతే కొన్ని ఫోటోలు తీసుకున్నాం. సో మనమైతే దుర్గా మందిర్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మనమైతే అట్లా నీగుంపాకు అయితే వచ్చేస్తాం. అక్కడ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్తో కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళ మాస్టర్ని రిక్వెస్ట్ చేసి అందరం కలిసి ఒక ఫోటో తీసుకొని మనమైతే అనీగుంపా నుంచి అయితే బలిమాన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం అనమాట. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని మనమైతే జంగల్ నుంచి అయితే లింగ్డూమ్కి వెళ్ళడం అయితే జరుగుద్ది. గార్డెన్ ఏరియా అంట, ప్లాంటేషన్. ఇక్కడ మీరైతే వెళ్ళే దారి చూడొచ్చు, ఎంత బాగుందో. దారి తప్పిపోవడం, మనం మళ్ళీ దారి తప్పిపోయాం అన్నమాట. కొండల్లో మనం లుమ్డింగ్కి వెళ్ళాల్సిన దారి నుంచి వేరే రూట్ వెళ్ళిపోయామంట. సో మధ్యలో అక్కడ డెడ్ ఎండ్ అయిపోతే మళ్ళీ కొండ కిందకు వచ్చి ఇక్కడ ఇంకొక ఆంటీని అడిగితే ఇదర్ సే ఊపర్ ఇలా వెళ్ళి పైకి వెళ్ళాలంట. ఆంటీ అయితే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ప్రసాదం ఇస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్, సౌత్ इंडिया, उत्तर प्रदेश. भैया उत्तर प्रदेश से है, मैं आंध्र प्रदेश से हूँ. आप लोग साउथ इंडिया का हीरो है ना? बहुत सारे है साउथ इंडिया का. पिक्चर विक्चर चलता है यहाँ पे सिक्किम पे. ओ, किसको किसको पसंद करते हो आप? हम पसंद करते हैं ये एक्टर लंबू लंबू आए ना, लंबू, पवन कल्याण, पुष्पा అల్లు అర్జున్. ఆంటీ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట, పుష్ప ఫ్యాన్. సిక్కింలో మనకి పరిచయం అయ్యారు. మనకైతే సిక్కింలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, చూడొచ్చు మీరు. చలో, మనమైతే బలిమాన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. మీరు చూడొచ్చు, లుమ్డింగ్కి వెళ్ళే దారి మధ్యలో ప్లెయిన్ ఏరియా. ఇదైతే మన రక్సాక్. ఇక్కడి నుంచి ఆ కనబడే కొండ ఉంది కదా, అదంతా గ్యాంగ్టాక్. ఆ కొండ వెనకాల ఏరియా అదంతా గ్యాంగ్టాక్. సో మనమైతే మళ్ళీ బయలుదేరాం. అది వ్యూ పాయింట్ వెనకాల బలిమాన్ ఫారెస్ట్ వ్యూ పాయింట్. కిసీసే లోకల్ వాళ్ళ కోయి దిక్ రా హై. ఇప్పుడు మనం లుమ్డింగ్ వెళ్ళడానికి ఎవరన్నా అడ్రస్ అడగాలి, ఎందుకంటే మాకు తెలియదు. ఇక్కడి నుంచి ఎక్కడో షార్ట్ కట్ అని చెప్పారు. లుమ్డింగ్ यहाँ से सीधा जाते तो मिल जाता है. థ్యాంక్ యూ అయితే చెప్పారు. మనం ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్తే లుమ్డింగ్ వచ్చిద్దంట. నేను ఎక్కడైతే ఇది మరీ దారి కూడా లేని జంగిల్లో నుంచి వెళ్తున్నాను లుమ్డింగ్కి. बहुत थैंक यू. हाँ, इधर से तो मेरे లో ఇలాంటి జిల్లో నుంచి వెళ్తున్నాం. ఈ బ్యాగ్ వేసుకొని స్ట్రైట్కి వెళ్తే ఫుట్పాత్ వచ్చిద్దంట. హలో బచ్చో, హాయ్. यूपी दूसरा बहुत दूर है. यूपी बहुत दूर, उत्तर प्रदेश. पैदल जंगल में.
किधर से रास्ता है? वो रोड वाला वो सीधा गुम्पा जाने के लिए. गुम्पा गुम्पा చలో మనకైతే ఇక్కడ ఒక చిన్న పిల్లడు దారి చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ, బాయ్. కాళ్ళు చేతులు చాలా నొప్పులు వస్తున్నాయి. ట్రైపాడ్, బ్యాగ్, షోల్డర్ బ్యాగ్, సబ్ కుచ్ అమ్మా జై జానా. ఇక్కడైతే మేమైతే అటు నుంచి వచ్చాం. ఇక్కడైతే ఇటొక వే ఉంది, ఇటొక వే ఉంది. మాకు ఇటు నుంచి వెళ్ళాలి అర్థం కావట్లా. ఓ రైట్ తీసుకొని బ్యాక్ సైడ్ వెళ్తే లిమ్దుంగ్. ఈ ఫెన్సింగ్ అంతా లిమ్దుంగ్కే, చాలా ఫేమస్ మానెస్ట్రీ. హలో, ఇదా? థ్యాంక్ యూ. అక్కడ కూర్చున్న వాళ్ళని అయితే అడిగాం, కిందకి వెళ్ళాలన్నారు. మనమైతే లిమ్దుంగ్ మానెస్ట్రీ వచ్చేసాం. 2 రోజులు కష్టం ఇక్కడ వరకు రావడానికి. ఇక్కడని లిమ్దుంగ్ మానెస్ట్రీకి రూట్ చూడొచ్చు. ప్రేయర్ వీల్స్. ఫైనల్లీ లిమ్దుంగ్ మానెస్ట్రీ. इतना लिमदुंग मॉनेस्ट्री है. हेलो, फास्ट फूड है? फास्ट फूड या फ्राइड राइस या मोमो है? कॉफ़ी అయితే చెప్పుకున్నాం. ఒకటి కాఫీ తాగి మానెస్ట్రీ చూసి మెయిన్ ష్రైన్ హాల్కి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే ఎంట్రీ మెయిన్ ష్రైన్ హాల్కి. వావ్, చిన్నపిల్లలు అయితే వాళ్ళు పైనుంచి అయితే వస్తున్నారు. వావ్, వేరే కంట్రీకి వచ్చేసినట్టుంది. ఇదే లిమ్దుంగ్ మానెస్ట్రీ. చలో ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. మనమైతే పైకి వెళ్దాం. మనమైతే మానెస్ట్రీ పైకి వెళ్ళి చూద్దాం మానెస్ట్రీ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం చూడొచ్చు మీరు. చాలా బాగుంది మానెస్ట్రీ అయితే. మనకి ఇక్కడ ఫ్రెండ్లీ లోకల్స్ కూడా పరిచయం అయ్యారు. అండ్ వావ్, చూడొచ్చు. ఇదైతే ఇన్స్టిట్యూట్, దానిపైన అయితే స్కూల్. ఇక్కడ నుంచి మనం వచ్చిన ప్లేస్ కూడా కనబడదు. సో ఇదైతే మన మెయిన్ ష్రైన్. మొత్తం చలో లోపల చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం.
చూడొచ్చు. సో ఇదైతే రే విలేజ్ అనమాట. రూమ్టెక్కి వెళ్ళే దారిలో ఈ విలేజ్ అయితే వచ్చింది. ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఇప్పుడు తక్కువ పాపులేషన్ అయితే డీపాపులేట్ అయిపోతుంది. ఓన్లీ 610 ఇండివిజువల్స్ అండ్ 1 or 2 ఫ్యామిలీస్ మాత్రమే అయితే ఉంటున్నారనమాట ప్రజెంట్లీ ఈ విలేజ్లో అయితే. సో మనమైతే ఈ రే విలేజ్లో మనమైతే ఈ రే విలేజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని కలవబోతున్నాం. अभी थोड़ा 15 मिनट पहले एक कंस्ट्रक्शन उनका घर के पास. वो गैंगटॉक के लिए जा रही थी तो उन्होंने बताया. थैंक यू. शू निकालो. ना शू निकाल के जाएंगे. बारिश पड़ा है ना. మనమైతే రే విలేజ్కి అయితే వచ్చాం. ఇక్కడ రే విలేజ్లో మనకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా మనకైతే కార్లో ఎక్కించుకొని రే మానిస్ట్రీ దగ్గరికి తీసుకెళ్తున్నారు. हाँ बहुत अच्छा है. जब से हम लोग घूम रहे हैं ना बहुत अच्छे लोग मिल गए. एक्सपीरियंस बहुत अच्छा है. ఇదైతే రే మానిస్ట్రీ. थैंक यू अंकल जी. बाय बाय भैया जी. अंकल भैया अभी बामची मैडम की अभी रूम का సో వీళ్ళైతే మన కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళనైతే ఒక రోజు ఇక్కడ ఆగనివ్వండి. వీళ్ళైతే ట్రావెలర్స్ మన ఇంటికి వచ్చారు, మా గెస్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళకి. సో అతనైతే ఏం చెప్తున్నాడంటే సరే మాంక్ హెడ్ వచ్చాక మాంక్ హెడ్తో మాట్లాడి ఉండమని చెప్పండి అని చెప్తున్నాడు అనమాట. ఇంతకంటే ఏం కావాలి ఇంకే. సో ఇందాక ఫోటో పెట్టా కదా, ఆ ఫోటోలో ఉన్న మాంక్ అయితే మాంక్ హెడ్ అనమాట రే మానిస్ట్రీకి. సో మనమైతే రిక్వెస్ట్ చేస్తే మనల్ని అయితే ఒక రోజు అయితే ఉండనిచ్చారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. సో ప్లీజ్ వీడియో అయితే చూడండి. మనమైతే టెంట్లో పడుకున్నాం. మనకైతే పిలిచి లెగిచి ఉన్నానని చెప్పి దగ్గరికి వచ్చి పిలిచి మరీ బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు. మీరు చూడొచ్చు. ఇదైతే బ్లాక్ టీ. సో మనమైతే పడుకుని పైన నిద్రలో ఇస్తాం. ఈ టెంట్ అయితే ఫాస్ట్గా ప్యాక్ చేసేసి మనమైతే రూమ్ టెక్ అయితే బయలుదేరాలి. రూమ్ టెక్కి బయలుదేరి మళ్ళీ మన రూమ్ టెక్ మానిస్ట్రీ చూసేసి మనమైతే అర్జెంటుగా స్టే అయితే చూసుకోవాలి. ఎందుకంటే రూమ్ టెక్లో స్టే చూసుకొని మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా ప్లాన్ చేసుకోవాలి. రూమ్ టెక్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ మనం అప్పర్ మర్తంకి అయితే వెళ్తాం. సో మనమైతే రే మానిస్ట్రీ నుంచి అయితే బయలుదేరిపోయాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మీరు చూడొచ్చు. బ్యాగ్ కూడా ఉంది వెనకాలే. సో మీరు చూడొచ్చు మనమైతే రూమ్ టెక్కి వెళ్ళే దారి దగ్గర ఉన్నాం. ఇక్కడ రూమ్ టెక్కి పైకి వెళ్ళాలని ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 7 kilometers అయితే ఉంది రూమ్ టెక్ వెళ్ళడానికి. సో చలో మనమైతే రూమ్ టెక్ బయలుదేరదాం. ఈరోజు రూమ్ టెక్లోనే రేపు దగ్గరలో ఎక్కడికన్నా సిటీ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. నేనైతే ఆలోచించలేదు, ఇంకా అనుకుంటున్నాను అంతే. సో ఈరోజైతే ఫస్ట్ అయితే రూమ్ టెక్ అయితే వెళ్ళిపోదాం. చలో రూమ్ టెక్కి వెళ్ళాక రూమ్ టెక్ దగ్గరలో మళ్ళీ ఇంకో వీడియోతో కనబడదాం. మనమైతే రూమ్ టెక్కి వెళ్ళే దారిలో ఇంకో 4 kilometers అయితే ఉంది రూమ్ టెక్. దారి మధ్యలో అయితే ఆగాం. ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్ కనబడితే చికెన్ ఫలే ఒకటి తీసుకున్నాం. వెజ్ మోమో 2 plate తీసుకున్నాం. చలో అయితే కొనేద్దాం ఫాస్ట్గా. మళ్ళీ రూమ్ టెక్కి వెళ్ళడానికి ఇంకో 4 kilometers అయితే పట్టుద్ది.
సో మనమైతే తినడం అయితే అయిపోయింది. చలో మనమైతే రూమ్ తెక్కి అయితే బయలుదేరాలనుకుంటే ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది. పేమెంట్ అయితే చేసేసి మనం రూమ్ తెక్కి బయలుదేరదాం. వెళ్ళాక ఇంకా వెళ్ళేదారులు రూమ్ తెక్ గురించి అయితే చూద్దాం. మేమైతే రూమ్ తెక్ ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇదంతా అయితే ఫారెస్ట్ రూట్ అయితే ఎంటర్ అయ్యాం. నమస్తే. సో మనమైతే రూమ్ టెక్కి బయలుదేరుతున్నాం. ఇంకా అయితే 1 కిలోమీటర్ అయితే ఉంది రూమ్ టెక్కి. ఫైనల్లీ మార్నింగ్ 9కి బయలుదేరితే టైం అయితే 1 చూడొచ్చు. చలో మేమైతే రూమ్ టెక్ ఎంట్రీ అయితే అయిపోయాం. టిబెట్ బార్డర్ పోలీస్, ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ అయితే ఉన్నారు. మా ఐడీస్ అయితే తీసుకొని ఎంట్రీస్ అయితే నోట్ చేసుకున్నారు. సో మనమైతే ఎంట్రీ అయితే ఇచ్చేసాం. మన ఐడి ఇచ్చి ఫారినర్స్కి అయితే ఇక్కడ పర్మిట్ ఉంటుంది. సో మనమైతే ఫైనల్లీ రూమ్ టెక్ అయితే వచ్చేసాం. 2 డేస్ తర్వాత ఎంత ట్రెక్ చేస్తే ఎక్కడి వరకు వచ్చామో నాకైతే అర్థం కావట్లా. హలో మనమైతే రూమ్ టెక్ మానిస్ట్రీ లోపలికి అయితే వచ్చేసాం. చలో మీకైతే నేను రూమ్ టెక్ మానిస్ట్రీ అయితే చూపించబోతున్నా. ఇదైతే మొత్తం రూమ్ టెక్ మానిస్ట్రీ ఏరియా అనమాట. మొత్తం బార్డర్ పోలీస్ అయితే ఉన్నాయి. చలో మనమైతే రూమ్ టెక్ మానిస్ట్రీ అయితే చూసేసాం. అక్కడ మాంక్ హెడ్ లామా అనుకుంటా మీరైతే చూసారు కదా. మనకైతే ఫారినర్స్తో పాటు మొత్తం మా మానిస్ట్రీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. లోపలికి కూడా తీసుకెళ్ళారు మమ్మల్ని. మానిస్ట్రీ లోపలికి తీసుకెళ్ళి మొత్తం చెప్పారు. బట్ ఫుటేజ్ నాట్ అలౌడ్ కాబట్టి లోపలికి వెళ్ళడం అయితే కుదరలేదు. హలో గైస్, మేమైతే న్యూ రూమ్ టెక్ మానిస్ట్రీ నుంచి ఓల్డ్ రూమ్ టెక్ మానిస్ట్రీకి అయితే వచ్చాం. రియల్లీ వెరీ థ్యాంక్ యూ. मैं आप लोग को 7-8 बजे. Mostly by 9 we will be leaving. We will be packing our tents and we will be leaving. Thank you. Anywhere, okay. Thank you very much. So, can we place our tents right now? Yeah. Thank you. Thank you very much. నా పార్టీకి నేను అట్లా మన టెంట్ దగ్గరికి పైనుంచి నడుచుకుంటూ వస్తున్నాను అన్నమాట. నేనైతే అలా వస్తుంటే ఇక్కడి నుంచి వచ్చి నన్ను టీ తాగుతావా అని అడిగారు. షుగర్ కావాలా,
మిల్క్తో పర్లేదా అడిగారు. బ్లాక్ టీ అయినా పర్లేదు, షుగర్ అయినా పర్లేదు అని చెప్పాను. ఇంత ఫ్రెండ్లీగా అయితే ఉంటుందన్నమాట. నేను నా పార్టీకి నేను అసలు నేనేం చేయలేదు, నా పార్టీకి నేను అట్లా నా టెంట్కి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. బడియా బో వీడియో నికాల్ సక్తా ఆప్కా అదే ఆప్. మనకైతే చాయ్ ఆఫర్ చేసింది ఇతనే. ఆప్కనా నీమాచిరి. మనకైతే మనం తిరుగుతుంటే చాయ్ ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ मच फॉर द टी. चाय बहुत अच्छा है. हाँ मतलब जहाँ हम नॉर्थ इंडिया में वैसा चाय होता है ना, बिल्कुल ऐसा ही है. वो अदरक और मसाला. हाँ अदरक, वो वही है, अदरक से बनाया ना, बहुत अच्छा लग रहा है. థ్యాంక్ యూ వెరీ మచ్ జీ, बहुत शुक्रिया. మనమైతే టీ తింటుంటే మనకైతే తినడానికైతే స్నాక్స్ తీసుకొచ్చారు, చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. నిజంగా టీ, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ నిజంగా ఇంత ఫ్రెండ్లీగా ఉంటుంది అయితే అనుకోలేదు నేనైతే. సో మనమైతే ఇప్పుడు మన టెంట్లో కూర్చొని మనకు రెండు రేమోన్ హిస్టరీలో వచ్చిన టిబెటన్ బుద్ధిస్ట్ ప్రసాదం తింటున్నాం. ఇది బుద్ధకు ఆఫర్ చేసే ప్రసాదం అంట. ఇది మైదా అండ్ ఆటాతో తయారు చేస్తారని చెప్పారు. మనమైతే రెడీ అయిపోయాం. ట్రెక్ ప్యాంట్ అయితే వేసుకున్నాం ఈరోజు. జీన్స్ ప్యాంట్ కింద మార్చా, కొంచెం చాలా ఫ్రీగా ఉంది ఈరోజు. చూడొచ్చు ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఇదన్నమాట రోజు ఇలా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈరోజే న్యూ ఇయర్, ఈరోజే టిబెటన్ న్యూ ఇయర్ ఫస్ట్ డే. టిబెట్ కల్చర్లో ఈరోజు నుంచే న్యూ ఇయర్. నేను న్యూ ఇయర్ అయిపోయింది, ఈరోజు ఫస్ట్ డే టిబెట్ కల్చర్ ప్రకారం. హలో, ఇదైతే ప్రేయర్ హాల్ అనమాట. ఇప్పటివరకు ప్రేయర్ జరిగింది, ఇప్పటివరకు పూజ జరిగింది. పూజ ఇది 20 minutes బ్రేక్ ఇచ్చారంట. మళ్ళీ 20 minutes తర్వాత పూజ అయితే స్టార్ట్ అయ్యింది. ఇందాక నేను చెప్పినట్టే ఈరోజు నేనైతే టిబెట్ న్యూ ఇయర్ ఎండ్ అయిపోయింది. ఈరోజు నుంచి న్యూ ఇయర్ ఫస్ట్ డే టిబెట్ కల్చర్లో. చూడొచ్చు ఇక్కడ కూర్చొని, ఇక్కడ యోగులు వాళ్ళందరూ కూర్చొని, మాంగ్స్ వాళ్ళందరూ కూర్చొని చదువుతూ ఉంటారు. చూడొచ్చు బ్రేక్ అనమాట ఇప్పుడైతే పూజకి. చలో, ఇప్పుడే లోకల్ వాళ్ళతో అయితే మాట్లాడడం జరిగింది. లేదంటే రోడ్డు మీద వెళ్తుంటే అప్పర్ మర్తాంకి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇంకొక 8 kilometers మేమైతే ట్రెక్ చేయాలి అప్పర్ మర్తాంకి. రిమోట్ ఏరియా, ప్రతి అరగంటకు గంటకు ఒక కారు వచ్చింది. అలా మేము ట్రెక్ చేసుకుంటా అప్పర్ మర్తాంకి అయితే వెళ్ళిపోయి, అప్పర్ మర్తాం ల్యాండ్లో ఒక అటు ఇటు తిరిగి, అదంతా ఒక ఫార్మింగ్ ఏరియా అనమాట. రిమోట్ విలేజ్ హిల్స్ దగ్గర. సో మనం అయితే చూడొచ్చు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. శాంబాంగ్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని అమ్మ ముందు 10 కుక్కలు అయితే కొట్టుకొని వస్తున్నాయి. ఇప్పుడు ముందుకెట్ట పోవాలి. పైన 5 కుక్కలు, కింద ఇవన్నీ కలిపి మా మీద పడకుండా ఉంటే చాలు. వాచిపోతుంది. చలో గైస్, మనమైతే అప్పర్ మర్తాం విలేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మన భయ్యా టెంట్. అదైతే మన టెంట్ ఫేసింగ్ అటువైపు పెట్టుకున్నాం, ఎందుకంటే ఇటువైపు ఏదో టెంపుల్ ఉంది. ఓకే, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏక్ దేదో. చలో, మనమైతే ఒక ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక ప్లేట్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తినడం జరిగింది. ఈ రెండు కూడా సరిపో. ఒక ప్లేట్ మోమో కూడా చెప్పుండొచ్చు, బట్ మోమో లేట్ అయితే అన్నారు. ఇక్కడ మేము తిన్న హోటల్ నుంచి మా టెంట్ అయితే కూడా కనపడుతుంది, మీరు కూడా. बहुत अच्छा है जगह. हाँ, जगह अच्छा है, बहुत अच्छा है. घूम के आया. अभी खाया, अभी खाना खा लिया, अब वैसे ही घूम रहा इधर उधर. ఈ అంకుల్ అయితే మనకి
హాయ్ చెప్పామని చెప్పి మనకైతే టెంట్ వేసుకోవడానికి అయితే ప్లేస్ కూడా ఇచ్చారు. మేము టెంట్ కూడా ప్లేస్ చేసుకున్నాం. ఫామ్ టు టేబుల్ అంట. ఇదైతే ఫామ్ టు టేబుల్ అని హోటల్ అనమాట. అంకుల్ అయితే వచ్చారు, మేము అక్కడ కూర్చొని ఉన్నాం. రండి ఇది కూడా చూద్దరు లోపల అన్నారు. ఇందాక మనం వేరే హోటల్కి వెళ్ళాం కదా, ఇది ఇంకో హోటల్ అనమాట. కూల్ వాటర్ గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నిజంగా కూర్చోడానికి అయితే ప్లేస్ అనమాట. చూడొచ్చు వెనకాల కూడా మొత్తం వీళ్ళైతే ఏదైతే మొత్తం టోటల్ 100% అయితే ఆర్గానిక్ అనమాట. ఏదైతే పండిస్తారో అదే అయితే వండుతారు. బయట నుంచి వీళ్ళు ఏవి కొనరు అనమాట. వీళ్ళు కొనడానికి కూడా ఏమి ఉండవు, ఎందుకంటే దగ్గరలో ఉన్న సిటీ దగ్గర 25 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో వీళ్ళు ఏమన్నా కొనాలన్నా సరే వీళ్ళు ఒక కార్ తీసుకొని, ఇక్కడైతే పెట్రోల్ బంక్స్ కూడా ఉండవు. కామెడీ ఏంటంటే పెట్రోల్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ దగ్గరలో ఎక్కడ పెట్రోల్ పంప్స్ కూడా లేవు. ఆర్గానిక్ అంట, మొత్తం ఆర్గానిక్. ఈ సిటీ మొత్తం ఆర్గానిక్. ఇక్కడ వీళ్ళు ఏదైతే తింటారో ఏదైతే అమ్ముతారో మొత్తం అది ఇక్కడ మాత్రమే దొరికిద్ది అనమాట. మీరు చూడొచ్చు. इधर जो भी खाना बनता है वो सब इधर का ही है ना? सब इधर का है, बाहर से कुछ भी नहीं लाते हैं ना. बहुत अच्छा है. रात पे ठंड भी लग रहा है और सुबह गर्मी भी हो रहा है. सब कुछ बहुत अच्छा है. వేడి వేడి ఫలే. మేము ఇంకా అప్పర్ మర్తంలోనే ఉన్నాం. ఇది తినేసి మేమైతే లోయర్ మర్తంకి అయితే స్టార్ట్ అవ్వాలి. అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్ భయ్యా. మనమైతే అప్పర్ మర్తం నుంచి లోయర్ మర్తంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలయ్యా, పని అయిపోతుంది రోజు. మీరు చూడొచ్చు, ఇదైతే కొండ మధ్యలో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అదైతే వాటర్ ఫాల్స్ ఆ కొండ కింద, ఈ మన ముందు కనబడుతున్న కొండ కింద. ఇదైతే కొండ మధ్యలో ఓ 4-5 ఇల్లు ఉంటే అక్కడైతే ఫుట్బాల్ స్టేడియం ఉందన్నమాట. మనం అయితే బార్చెంగే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ అయితే వింటర్ నడుస్తుంది. వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఉండేది అనమాట. ఇదే అనమాట వాటర్ ఫాల్స్. మనం అయితే బార్చెంగే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. మీరైతే చూడొచ్చు. ఇదే బార్చెంగి వాటర్ ఫాల్స్. కాకపోతే మనమైతే ప్రజెంట్ ఆఫ్ సీజన్లో అయితే ఉన్నాం. ఇది సీజన్ కాదు, ఇది వింటర్ సీజన్ సిక్కింలో. ఇక్కడైతే మీరు చూడొచ్చు రెయిన్బో అయితే ఫామ్ అయింది. వావ్, మైండ్ బ్లోయింగ్. నేనైతే ఇంత క్లోజ్గా ఒక రెయిన్బోని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీకు వీడియో క్వాలిటీలో రెయిన్బో కనబడుతుందో లేదో అయితే నాకైతే తెలీదు. నేనైతే లోయర్ మర్తంకి అయితే వచ్చేసాను. చిన్న హోటల్కి వచ్చి మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. నేను ఇలా గ్యాంగ్టాక్ ఎలా వెళ్ళాలి అని ఇక్కడ హోటల్ వాళ్ళని అడుగుతుంటే నేను ఎలా వచ్చాను అడిగారు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్తే నాకైతే ఇక్కడ ఒక ఆనియన్, ఇది ఆనియన్ సూప్ అంట, ఎనర్జీ కోసం సూప్ కూడా అయితే తెచ్చి ఇచ్చారు. నిజంగా